అదేవిధంగా అధ్యక్ష, యువతకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటగ్రేటెడ్ పాఠశాలలు, అన్ని కులాల అన్ని మతాల విద్యార్థులు మరి 3000కు దగ్గరగా విద్యార్థులందరినీ ఒకే ఐడియాలజీతోని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని తెలంగాణ పోరాట స్ఫూర్తితోని వారికి విద్యను అందించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టారు అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఐటీఐలు అనేది మూతపడ్డాయి అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక నైపుణ్యత కేంద్రాలు మొత్తం మూతపడ్డాయి అధ్యక్ష. వాటిని ఆధునీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష గతంలో కేవలం రైతు బంధు అని చెప్పేసి మిగతా మరి పనిముట్ల సబ్సిడీలు కావచ్చు, మిగతా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు కావచ్చు, వివిధ రకాల సబ్సిడీలన్నీ తొలగించి కేవలం ప్రచార ఆర్భాటం కోసం వారు రైతు బంధు అనే ఒకటి ప్రవేశపెట్టిన అధ్యక్ష. రైతు రుణమాఫీ ₹1,00,000 చేస్తామని చెప్పేసి మరి గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17,000 కోట్ల అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే సుమారు 22,000 కోట్లు 25 లక్షల మందికి రైతు రుణమాఫీ విముక్తి చేసింది అధ్యక్ష. అయినా కానీ ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు, హామీలను విస్మరిస్తుందని చెప్పి మాట్లాడుతుంది అధ్యక్ష. రైతాంగానికి వారు ఇచ్చిన 10 సంవత్సరాల్లో 17,000 కోట్లు, మేమిచ్చిన సంవత్సరంలో 22,000 కోట్లు, మరి ఆ వ్యత్యాసం వారికి కనబడట్లేదా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు మరి కేవలం 10 సంవత్సరాలు గత 70 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఏది చెక్కు చెదరలేదు అధ్యక్ష. కేవలం మరి 10 సంవత్సరాల్లోనే మరి కాలంలో గర్భంలో కలిసిపోయే విధంగా కాళేశ్వరం ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతుందంటే అధ్యక్ష. నీళ్లు వ్యవసాయానికి ఇబ్బందికరంగా మారిందంటే అధ్యక్ష. ఆ పాపం గత ప్రభుత్వానికి కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా అధ్యక్ష. ఆ రోజు కాళేశ్వరం మరి నాణ్యత మరి దాన్ని లోపం లేకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయ్యేది అధ్యక్ష. గతంలో కూడా వారు ఇచ్చింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, మిడ్ మానేర్, లోవర్ మిడ్ మన ఎల్ఎండి నీళ్లు అధ్యక్ష. కాళేశ్వరం కేవలం 160 టీఎంసీలు మాత్రమే వారు లిఫ్ట్ చేసిన అధ్యక్ష మేడిగడ్డలో. అందులో నుంచి 30 నుంచి 40 టీఎంసీల వాటర్ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ కిందికి వదిలేసుకుంటూ పోయారు. కానీ న్యాచురల్గా వచ్చిన నీళ్లతో వర్షాలతో వచ్చిన చెరువులు నిండిన నీళ్లను కూడా మేము కాళేశ్వరం నుంచే ఇచ్చినామని చెప్పారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు 2 ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా, తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష. ఏదేమైనా కానీ దాన్ని కూడా అధిగమించడం కోసం మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు అధ్యక్ష. అన్ని జిల్లాలకు నీళ్లు సాగునీటికి తాగునీటికి అందించే కార్యక్రమం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో నీళ్ల కోసం ఉద్యమాలు చేస్తే మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారు అధ్యక్ష. అది గత ప్రభుత్వం చేసిన పాపమే శాపమే అని చెప్పేసి చెప్తున్న అధ్యక్ష. అదేవిధంగా బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒక మంచి టైటిల్ని వాడిన అధ్యక్ష. ప్రజలు నిజంగానే బంగారు తెలంగాణ అంటే మురిసిపోయారు అధ్యక్ష. ఆ బంగారు తెలంగాణలో ఒక అప్పుల తెలంగాణగా, మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణగా, అదేవిధంగా మరి నేరాల ఘోరాల తెలంగాణగా మార్చిన సంగతి కూడా మనం చూసిన అధ్యక్ష.